క్లాస్ ఈరోజు వచ్చేసి క్లాస్ 18 అండి. ఈ క్లాస్లో సెంటర్ క్లిప్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. యాక్చువల్లీ నేను 3D సెంటర్ క్లిప్ చూపిద్దాం అనుకున్నా, బట్ నాకు ఒక థాట్ వచ్చింది. మనం హెయిర్ యాక్సెసరీస్ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తాం కదా, అంటే కుందన్స్కి హెయిర్ చిక్కుపడి మనకున్న 10 నిమిషాల ఓపికకి మనం ఒక్క లాగుడు లాగితే మొత్తం కుందన్స్ ఊడిపోతాయేమో అని ఒక థాట్ వచ్చింది. నేనేమనుకున్నా అంటే ఫస్ట్ నార్మల్ రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవడానికి నార్మల్ డిజైన్ చూపిద్దాము. నెక్స్ట్ వీడియోలో ఒకేషనల్లీ యూజ్ చేసుకోవడానికి 3D డిజైన్ చూపిస్తాను. సో నేను గోల్డ్ కలర్ సెంటర్ క్లిప్ తీసుకున్నా అండి. దీని సైజ్ వచ్చేసి 8 సెంటీమీటర్ అనుకుంటాను. సో B7000 గ్లూ అంటించాను. అంటించిన తర్వాత జస్ట్ 1 మినిట్ ఆగండి. ఆగిన తర్వాత స్టార్ట్ చేయండి. నేను 1 మినిట్ ఎందుకు ఆగమంటున్నా అంటే కొద్దిగా గ్లూ అనేది థిక్నెస్ వస్తుంది. అప్పుడు అస్సలు మనకు చిరాకు రాదు, కుందన్స్ కూడా ఊరికే జారి రావు. అంటే అప్పుడే స్టార్ట్ చేయడం వల్ల కుందన్స్ జారిపోతాయండి. అప్పుడు మనకు చాలా ఇబ్బంది ఉంటుంది. చాలా మందికి ఈ ఐడియా తెలియదు కూడా. డిజైన్ విషయానికి వస్తే నేను ఈ డిజైన్ చాలా బ్యాంగిల్స్ మీద, అలిగేటర్ క్లిప్స్ మీద వేసి చూపించాను. మీరు ఒకసారి వెళ్ళి వీడియోస్ చెక్ చేయండి. 4x4 ట్రయాంగిల్ కుందన్ తీసుకొని దాన్ని ఒక ఫ్లవర్ లాగా ఫామ్ చేయాలి. ఫామ్ చేయడానికి నార్మల్ 6 కుందన్సే పడతాయండి. దానికన్నా ఎక్కువ వాడకండి, ఫ్లవర్ లాగా ఫామ్ అవ్వదు, పెద్దగా సైజ్ అయిపోతుంది. అయితే నేను ఇక్కడ 2 కలర్స్ తీసుకున్నా అండి, బ్లూ కలర్ అండ్ రాణి పింక్ కలరు. అంటే ఈ కలర్స్ నార్మల్గా అన్ని శారీస్ మీదికి పోతాయి కదా అన్నట్టు తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు గమ్ పెట్టుకుంటూ నార్మల్గా నేను క్యాండిల్తో అంటించుకుంటున్నా కాబట్టి సో కొద్దిగా వేలుతో సెట్ చేసుకుంటూ అంటించుకోండి. అవుట్ఫుట్ ఎంత బాగా వచ్చింది, నాకైతే చాలా నచ్చిందండి. సింపుల్ అండ్ బెస్ట్ ఎలిగెంట్గా ఉంది. సో దీని మీద నేను ఆపోజిట్ కలర్స్ 3mm స్టోన్స్ వాడుతున్నాను. అంటే ఆపోజిట్ అంటే రాణి పింక్ పైన బ్లూ కలర్ది, బ్లూ పైన రాణి పింక్ కలర్ స్టోన్ వాడుతున్నాను. లుక్ ఎన్హాన్స్ అవుతుందని ఇంకో విషయం అండి. యాక్చువల్లీ ఈ క్లిప్స్ నేను మార్నింగ్ చేసినాను. సాయంత్రానికి ఒక అక్కకి రబ్బర్ బ్యాండ్స్, నా క్లిప్స్ అండ్ హెయిర్ బ్యాండ్స్, వాళ్ళ పాప హెయిర్ బ్యాండ్ చాలా తయారు చేస్తుంటే నేను తీసుకురావా అక్ష అంటే నేను తీసుకెళ్ళిన. అయితే యాక్చువల్లీ ఇవి కూడా చూపిద్దాం అక్కకు, ఈరోజే కదా ట్రై చేసింది అని తీసుకెళ్ళిన అండి. అక్కకు బాగా నచ్చి అక్కడే తీసేసుకుంది కూడా. అక్క గమ్ము కొద్దిగా తడిగా ఉంది అన్నా సరే పర్వాలేదు, నేను మార్నింగ్ వరకు ముట్టుకోనిలే, నాకు చాలా నచ్చి అని తీసేసుకుంది. నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో. అందుకే ఈ క్లిప్స్ తోటి షార్ట్ వీడియో కూడా షూట్ చేయలేదు నేను, అయినా నాకు చాలా హ్యాపీగా ఉందండి. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి సింపుల్దే అండి. నేను 4x4 స్క్వేర్ కుందన్స్ వాడుతున్నాను, రాణి పింక్ కలరు. యాక్చువల్లీ నాకు రాణి పింక్ కలర్ అంటే చాలా ఇష్టం అండి. మీకు నా వీడియో చూస్తేనే అర్థమైపోతుంది. చాలా వరకు నేను రాణి పింక్ కలర్, గ్రీన్ కలర్ అంటే బ్రైట్ కలర్స్ యూజ్ చేస్తాను. రాణి పింక్ కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్ ఇవన్నీ రాయల్ కలర్స్ కదండి, చాలా హైఫై లుక్ ని క్రియేట్ చేస్తాయండి. సో డిజైన్ విషయానికి వస్తే 4x4 స్క్వేర్ కుందన్స్ పెట్టుకున్న తర్వాత నేను రీసెంట్ గా మీకు 1 కట్ బ్యాంగిల్ మీద హాఫ్ మూన్ కుందన్ తోటి రోజ్ ఫ్లవర్ చూపించాను కదా, అదే నేను ఇక్కడ వేస్తున్నా అండి. వీటికి మీకు 6 కుందన్సే పడతాయి. నేను కుందన్స్ ఎన్ని ఉన్నాయి కూడా ఎందుకు చెప్తున్నా అంటే మీకు అది కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి. మీకు వీడియో చూస్తేనే అర్థమైపోతుంది డిజైన్ ఎలా వేసుకోవాలని. నెక్స్ట్ కూడా సేమ్ ఫ్లవరే వేసుకోవాలి. అంటే అటు ఇటు రాణి పింక్ కలర్ స్టోన్స్ తోటి డిజైన్ వేసి మధ్యలో ఈ ఫ్లవర్స్ తీస్తున్నాను. ఈ క్లిప్స్ చేసేటప్పుడు నా ఫోన్ చాలా ట్రబుల్ ఇచ్చిందండి, ఎందుకేమో కానీ కొత్త ఫోనే 6 మంత్స్ కూడా అవుతలేదు. వివో Y200 అంటే ఊరికే యాప్స్ క్లోజ్ అయిపోతున్నాయి, క్లీన్ యువర్ స్పేస్ అంటున్నది. అసలు నాకు ఏం అర్థమవుతలేదు. మీరు కూడా ఈ ఫోన్ ఎవరైనా యూజ్ చేస్తుంటే నాకు కామెంట్ చేయండి ప్లీజ్, నాకు హెల్ప్ అవుతుంది ఎందుకు ఇలా అవుతుందని. సేమ్ డిజైన్ అండి, ఫ్లవర్ తర్వాత అటు డిజైన్ వేసింది, ఇటు సైడ్ కూడా వేసాను. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్లవర్స్ ముందు కొద్ది గ్యాప్ వచ్చింది కదా, దాన్ని ఫీల్ చేయడానికి సేమ్ పింక్ కలర్ 3mm స్టోన్స్ యూజ్ చేసి ఫీల్ చేస్తున్నాను, అంటే గ్యాప్ కనిపించకూడదని. ఫ్లవర్ పైన వచ్చేసి పర్పుల్ కలర్ 3mm స్టోన్స్ అంటించానండి. మీరు చూస్తేనే అర్థమైపోతుంది. లుక్ చూడండి ఎంత బాగా వచ్చింది. మీరు ఏ శారీ మీదకైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంతేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.